అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమని కృపా విశేషం వలన ఈరోజు ఒక కొత్త పుస్తకాన్ని మనం సాహసం చేయబోతూ ఉన్నాం. ఇది చాలామంది ఈ పుస్తకం గురించి విని ఉండకపోవచ్చు, ఎందుకంటే బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పుస్తకాల్లో ఒకటి కాదు ఇది. ఈ పుస్తకం పేరు అవతార్ ఆఫ్ ది ఏజ్, మెహర్ బాబా మేనిఫెస్టింగ్. యుగావతారుడైనటువంటి మెహర్ బాబా తనకు తాను ప్రకటితము అవుతూ ఉన్నాడు. ఇది రాసినది బాబా యొక్క శిష్యుడు, మండలి సభ్యుడు అయినటువంటి భావు కల్చరీ గారు రాశారు. దీనిని అమెరికా దేశంలో బాబా ప్రేమికులు ప్రచురణ చేశారు. దీని గురించి భావుజీ ఉపోద్ఘాతం ఏమి రాశాడో దాని నుంచి మనం ప్రారంభించాలి. బిలీవెడ్ గాడ్ అని మొట్టమొదట ఆయన రాశాడు. ప్రియదైవమా, నా ప్రియతముడైనటువంటి ఓ దైవమా అని ఆయన ప్రారంభం చేశాడు. ఇట్ వాజ్ 7 days బిఫోర్ మెహర్ బాబా డ్రాప్డ్ ద బాడీ. బాబా శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టేశారు? 1969 జనవరి 31. మనందరికీ తెలుసు. అది సరిగ్గా ఒక వారం రోజుల ముందు ఆయన శరీరం విడిచిపెట్టడానికి. ఇట్ వాజ్ అట్ మెరజార్ ఇన్ హిజ్ రూమ్ at 8 o'clock in the evening on 24th January 1969 that మెహర్ బాబా instructed me to write about his manifestation. సరిగ్గా వారం రోజుల ముందు ఆయన శరీరం విడిచిపెట్టడానికంటే 24 జనవరి 1969. అది మెహరాజాద్లో బాబా యొక్క నివాస గృహం ఉంది కదండి, ఒక రూమ్ ఉంటుంది, బాబా రూమ్ అంటూ ఉంటాం. ఆయన మంచం అది ఉంటుంది. రాత్రి 8 గంటల అయింది టైము. అప్పుడు బాబా ఇలా పిలిచారు నన్ను రమ్మని. నా యొక్క మేనిఫెస్టేషన్ గురించి నీవు వ్రాయవలసినది అన్నారు. మేనిఫెస్టేషన్ అంటే ఏమిటో కొంచెం ముందే మనం చెప్పుకోం. ఒక మర్రి గింజ ఎంత ఉంటుంది? ఆవగింజ అంత ఉంటుంది. ఆ కుర్రాడికి పిలిచి, ఒరే ఇది మర్రి చెట్టు ఉందిరా దీనిలో అని చెప్తే వాడు నమ్ముతాడా? మర్రి చెట్టు దీనిలో ఉందా? నమ్మడవాడు. కానీ ఉందా లేదా? ఉంది, కానీ కనిపించడం లేదు. అంటే కంటికి కనిపించకుండా అవ్యక్తముగా బయటికి మనము గుర్తించడానికి వీలు లేని విధముగా దాగి ఉంది. దాన్ని లేటెన్సీ అంటారు, ఇంగ్లీష్లో లేటెంట్ అంటారు. అదే మర్రిగింజని నీ చూపెడతాను కదా, నీకు ఎందుకురా కంగారు పడుకో అని ఆ కుర్రాడికి చెప్పి ఆ భూమిలో ఇలా పడేసి 4 నీళ్లు పోసి ఒక 10 రోజుల తర్వాత చూస్తే మొలకొస్తుంది. ఏంటి మొక్క అంటాడు, మర్రి చెట్టురా. అడు నమ్మడు. కానీ అది క్రమంగా 4 ఆకులు 5 ఆకులు 6 ఆకులు వేసి చెట్టు కింద వచ్చేటప్పటికి నిర్ఘాంతపోతాడు. నిజమే సుమా, ఇది మర్రి చెట్టే, ఇంత మర్రి చెట్టు అందులో దాగి ఉందన్నమాట. అంటే ఇప్పుడు దాగి ఉన్న మర్రి చెట్టు వ్యక్తము అయినది. దానినే మేనిఫెస్టేషన్ అని అంటాము. భాస్కర్ రాజు గారు చెప్పేవారు, విభూతి యోగము అంటే మేనిఫెస్టేషన్. విభూతి అంటే మేనిఫెస్టేషన్. అంటే కనిపించకుండా దాగి ఉన్నటువంటి పరమసత్యము కనిపించడానికి వీలుగా వ్యక్తము కావడమే విభూతి యోగము అని చెప్పేవారు. అది ఈయన చెప్తూ ఉన్నారు. అంటే అవ్యక్తముగా నేను ఉన్న కారణంగానే ప్రపంచము నన్ను గుర్తించడం లేదు. బాబా చెప్పినటువంటి సారాంశం ఇది. ఆయన ఎవడో మనం గుర్తించలేకపోతున్నాం. ఆ గింజలో మర్రి చెట్టు ఉందంటే ఎవడో నమ్మట్లేదు. కానీ ఒక గింజ వేసి అక్కడ మర్రి చెట్టు దానిలోంచి బయటకు వచ్చినట్టుగా మనం చూపెడితే అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. నిజమే సుమా. అలాగూ మనము ఆయనను గమనించలేక గుర్తించలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం, అజ్ఞానము కారణముగా. ఆ అజ్ఞానం అనే తెరను ఆయన తొలగించడానికి విశేషమైన కృషి చేసిన కారణంగా నెమ్మదిగా ఆ పొర పలచబడి ఆయనను గుర్తించగలిగిన సామర్థ్యము పెంచుకుంటాము. దానినే ఆయన ఏమన్నారు భావుజీ, బాబా తనను తాను ప్రకటితము అవుతూ ఉన్నాడు. అంటే మనము గుర్తించడానికి వీలుగా అవుతున్నాడు ఆయన. అది ఇప్పుడు మనం చదవబోతూ ఉన్నాం. బాబా పిలిచి నా ప్రకటితమయ్యేటువంటి ఆ విషయం గురించి
ప్రకటీకరణ గురించి రాయవయ్యా అని బాబా ఆర్డర్ ఇచ్చారు. హీ వాజ్ గివింగ్ మీ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ హిస్ బయోగ్రఫీ ఇన్ స్పెసిఫిక్ డీటెయిల్. సరే, నా జీవితం గురించి కూడా రాయాల్సుమా అని అప్పుడే బాబా చెప్పారు. ఎలా రాయాలి బాబా అని అడిగాడు. మొట్టమొదట నా 5 సద్గురువుల గురించి రాయి, తర్వాత నా తల్లిదండ్రుల గురించి రాయి, అప్పుడు నా బాల్యం, నా జన నుంచి మొదలుపెట్టి అని అప్పుడే ఆ సందర్భంలోనే బాబా ఈ వివరాలన్నీ కూడా ఇచ్చారు. దెన్ హీ టోల్డ్ మీ టు రైట్ ది ఫైనల్ చాప్టర్ అబౌట్ హిజ్ మేనిఫెస్టేషన్. చిట్ట చివరి చాప్టర్ ఏం రాస్తావో తెలుసా? నా ప్రకటీకరణ గురించి రాయి. హీ అష్యూర్డ్ మీ హీ వుడ్ టెల్ మీ ద పాయింట్స్ దట్ ఐ షుడ్ రైట్ అబౌట్. నాకేం తెలుసు బాబా, దాని గురించి నేనేం రాయగలను అన్న, నీకు ఏం భయం లేదు అని నేను చెబుతానుగా, నేను అన్ని విషయాలు నీకు బోధపరుస్తాను అన్నారు బాబా. ఐ హ్యాడ్ నో ఐడియా ఎట్ ద టైమ్ దట్ హీ వుడ్ డ్రాప్ హిజ్ ఫిజికల్ బాడీ ఇన్ ఓన్లీ ఏ వీక్. సరే, ఒకటేసి బయటకు వచ్చాను. ఒక వారం రోజుల తర్వాత చడి చప్పుడు లేకుండా ఆయన శరీరం విడిచిపెట్టేశారు. ఊసు పలుకు లేక ఊరెళ్ళిపోయాడు అని భాస్కర్ రాజు గారు రాసిన పాటలో ఎంత అద్భుతంగా చెప్తాడు. అలాగే చెప్పకుండా తన భౌతిక దేహాన్ని చాలించేశాడు ఆయన. అండ్ వెన్ హీ డిడ్, ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఐ షుడ్ రైట్ అబౌట్. ఇదేంటి ఈ వెళ్ళిపోయాడు, మరి నేను ఎలాగ రాయన ఆఖరి అధ్యాయం? జీవితం అంటారా, ఏదో తల తాకట్లేదు, ఏదో కష్టపడి రాసేస్తారు. ఇది నాకే అర్థం కాలేదు. దీని గురించి నేను ఎలాగూ రాయడము? బికాజ్ హీ హ్యాడ్ ప్రామిస్డ్ మీ దట్ హీ వుడ్ టెల్ మీ. నేను చెబుతాను నీకెందుకన్నాడు, ఆయన చెప్పకుండా వెళ్ళిపోయాడు, మరి ఎలాగ రాయడం ఇది? ఐ హ్యాడ్ ఫెయిత్ దట్ హీ వుడ్ రివీల్ టు మీ వాట్ ఐ షుడ్ రైట్. సరే, నేను ఒక్కసారి ధీమా తెచ్చుకున్నాను. నాకు విశ్వాసం ఉంది, తండ్రి తప్పకుండా నాకు ఎలా చెప్పాలో ఆయనకి తెలుసు, చెప్పి తీరుతాడు అది. కాబట్టి సో ఐ స్టార్టెడ్ రైటింగ్ హిజ్ బయోగ్రఫీ. నేనేమి జంకలేదు, మొదలుపెట్టేశాను రాయడం. ఫర్ 2 years ఐ రీసెర్చ్డ్ హిజ్ లైఫ్. 2 ఏళ్ల పాటు కఠోరమైనటువంటి పరిశోధన చేశాను ఆయన జీవితం మీద. ఇంటర్వ్యూయింగ్ దోస్ హూ హ్యాడ్ నోన్ హిమ్ ఆల్ దర్ లైఫ్స్. ఎవరైతే వాళ్ళ జీవితం అంతా బాబా కోసమే వెచ్చించి ఆయన సేవలోనే ఆయన కోసమే పనిచేస్తూ జీవితాన్ని గడిపారు, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాను. ఐ రెడ్ కౌంట్లెస్ లెటర్స్ అండ్ డైరీస్. ఇన్ని కట్టలు బాబుజీ కుమార్తె షీలా రాస్తుంది. బస్తాలు బస్తాలు వంపుకునేవాడట ఆయన కూర్చొని, ముక్కు గుట్ట కట్టుకొని, ఎక్కడో దాచిన బస్తాలు ఒక్కొక్కటి ఇంతంత దుమ్ము ఎగురుతూ ఉండేదట. అవి ఎప్పుడూ బాబాకి మండలి వాళ్ళు, ప్రేమికులు రాసిన ఉత్తరాలు, బాబా వాళ్ళకి పంపించిన ఉత్తరాలు. ఆ ధూళిలో కూర్చొని ఇవన్నీ సేకరించి అవన్నీ చదివి ఆ నోట్స్ రాసుకుంటూ ఉండేవాడు. ఎన్ని డైరీలు చదివానో, ఎన్ని ఉత్తరాలు చదివానో నాకు లెక్క చెప్పలేను ఇప్పుడు, ఎన్ని వేలు. దెన్ ఐ బిగాన్ టు రైట్ హిజ్ లైఫ్ ఇన్ ప్రోజ్. అప్పుడు వచనములో ఆయన జీవితాన్ని రాయడం మొదలుపెట్టాను. ఐ రోట్ 16 to 18 hours a day కంటిన్యూస్లీ ఫర్ సెవరల్ మంత్స్. రోజుకి 16 నుంచి 18 గంటలు రాసేవాట ఆయన. ఏలు ఇలా తన్నుపోయేదట, ఇంక పెన్సిల్ నిలబడేది కదట మధ్యలో, ఆ శీల రాస్తుంది. అప్పుడు వీళ్ళందరూ కూర్చొని నెయ్యి అవి రాసి కాపడం పెట్టి మధ్యలో ఇలా ఇవన్నీ మర్దనా చేస్తుంటే మళ్ళీ కాసేపు రాసేవారట, మళ్ళీ ఏళ్ళు తన్నుపోయేవాట. 16-18 గంటలు రాయడం అంటే వాళ్ళకి ఏమి సదుపాయాలు లేవు. ఇప్పుడులాగా ఫౌంటైన్ పెన్లు అవి ఏమి లేవు, పెన్సిల్లే. పేపర్ కూడా పాత పేపర్ ఎక్కడో కొనుక్కొచ్చి ఆదికేరాని పడేసేవాట. ఎక్కడి నుంచేనా ఇన్ని కట్టలు అడుగుతున్నావు అనేవాట. పాపం వాటి మీదే ఇలా రాస్తూ ఉండేవాడు, కింద కూర్చొని రాసేవాటే. ఎందుకని సదుపాయాలు ఏమి లేవు వీళ్ళ దగ్గర, ఆ ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు రాసేవారు. మై పెన్ మూవ్డ్ బై ఇట్ సెల్ఫ్. కానీ విశేషం ఏంటో తెలుసా, పెన్ ఇలా పట్టుకుంటే అదే నడిచి వెళ్ళిపోతూ ఉండేది, దానికదే నడిచేస్తూ ఉండేది. వెన్ ది ఇన్స్పిరేషన్ వాజ్ విత్ మీ, లోపల బాబా ప్రేరణ నాలో ఉన్నంతకాలము ఐ డిడ్ నాట్ నీడ్ టు థింక్. అసలు ఆలోచన చేసి ఏమి రాయాలా అని నేను ఆలోచనకు ఆగిపోయినటువంటి క్షణమే లేదు. మై పెన్ వుడ్ ఫ్లో, అలా రాసుకెళ్ళిపోయేది. అంతే, అలాగా దస్తాలు రాసుకుంటూ పోయేవాడిని. I wrote his entire biography in great detail, a day-to-day account in 7 months. ఇంచుమించు ఆయన పుట్టక ముందు నుంచి ఎప్పుడు మొదలెట్టాడు ఆయన? బాబా తల్లిదండ్రులు 1830వ దశకం నుంచి
69 వరకు 1969 వరకు ఇంచుమించు ప్రతిరోజు ఏమి జరిగిందో రాసేశాడు ఆయన. అంత వివరంగా అవతార పురుషుని జీవితం గురించి రాశాను. 7 నెలల కాలం. బట్ when I came to write the last chapter on his manifestation, I found I could not write a word. అయిపోయింది, అన్ని 7 నెలలు అయిపోయిన పుస్తకం అయిపోయింది. సరే, చివరి చాప్టర్ హెడ్డింగ్ పెట్టాడు, అవతారుని ప్రకటీకరణ అని పెట్టాడు. పెట్టి రాద్దామంటే ఒక్క ముక్క దొర్రితే ఒట్టు, ఆ పెన్న ఏమని అడవటం లేదు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వాలి, ఎందుకని అది ఏమిటో తెలియదు. ఐ ఫౌండ్ దట్ ఐ హ్యాడ్ రీచ్డ్ ఎ వ్యాక్యూమ్ ఇన్ మై మైండ్. నేను ఆలోచించడం మొదలెడితే లోపల శూన్యం, ఖాళీగా ఉంది. లోపల ఏం బుర్రలో ఏం సరుకు లేదు, అసలు ఏం రాయాలో తెలియటం లేదు. సో ఐ హ్యాడ్ టు స్టాప్ రైటింగ్. ఏం చేశాను? ఆపేశాను. ఏం రాయింది నేను మరి? ఆపేశాను. అలాగే కూర్చొని ఉన్నాను ఆపేసి. ఐ ఫెల్ట్ డిస్మేడ్. చాలా బాధ కలిగింది. ఏమిటిది? ఆయన ఆజ్ఞ నేను పూర్తి చేయలేనా? చాలా బాధపడ్డాను. ద పెన్ వాజ్ ఇన్ మై అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్. చెయ్యిలాగా చాపి, పాపం ఈ నొప్పులు వచ్చినాయి, పెన్ ఇలా పట్టుకుని ఇలా పెట్టుకుని ఉన్నాడు. యాజ్ ఐ ట్రై టు థింక్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ హిస్ మేనిఫెస్టేషన్, బట్ బికాజ్ ది వ్యాక్యూమ్ ఇన్ మై మైండ్ నో వర్డ్స్ కేమ్. ఏదో ఒకటి రాయాలా, ఏదో ఒకటి రాయాలి, ఏమి రాయని అనుకుంటున్నాను. ఒక్క ముక్క కూడా బుర్రలోంచి బయటికి రావటం లేదు. ఐ సాట్ దేర్ రిమెంబరింగ్ మై లైఫ్ విత్ హిమ్. ఇక ఆయనతోటి ఇలాగే కూర్చుని ఉన్నాను. ఆయనతో నేను గడిపిన జీవితం గురించి అలాగ నెమరు వేసుకుంటూ ఉన్నాను. బాబా, ఏమన్నా నాకు ఒక చిన్న ఐడియా ఇవ్వయ్యా, ఏదో ఒకటి రాయాలి కదా అని ఆ నెమరు వేసుకుంటూ ఉన్నాను. వెన్ ఎ పెన్ ఫెల్ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ బ్రోక్ ఇన్ టు 2 pieces ఆన్ ద స్టోన్ ఫ్లోర్. నాపరాళ్లతో ఉన్న గచ్చు ఇలా పెన్ జారిపోయి పడిపోయింది. నిలువుగా ఇలా పడి 2 ముక్కలు అయిపోయి ఇరిగిపోయింది పెన్. నేను రాస్తూ ఉన్నటువంటి పెన్. ఇమీడియట్లీ ఐ ఫెల్ట్ దట్ బాబా వాంటెడ్ మీ టు స్టాప్. ఓహో బాబా, ఆగునాయన, ఇప్పుడు వద్దులే, ఇక అక్కడికి ఆపు అని ఆయన సంకల్పము అని నాకు అర్థమైంది. సో ఐ స్టాప్డ్. అమ్మో, ఇంకా మనం ఆపేయాలి, పెన్నే విరక్కొట్టేశాడంటే నేను ఇక్కడికి ఆపేయవలసిందే అని ఆగిపోయాను. ఇట్ వాజ్ లేట్ ఇన్ ది ఆఫ్టర్నూన్ దట్ ఐ కుడ్ నాట్ రైట్ ఎనీథింగ్ ఆఫ్టర్ దాట్. ఇక అది సాయంత్రం 4 ఎంతో ఎన్నేమో 5 ఏమి రాయలేకపోయాను, కట్టేసాను దుకాణం. ఇక ఐ హ్యాడ్ డిన్నర్ విత్ ది అదర్ మెన్ మండలి అండ్ వెంట్ టు బెడ్. సో రాత్రి భోజనం కూడా చేసేసాను పురుష మండలి వాళ్ళతో కలిసి పడుకుందామని వెళ్ళాను. నాట్ నోయింగ్ వాట్ టు డూ. ఏం చేయాలో నాకేం అర్థం కాకుండానే ఉంది. మంచం ఎక్కాను కానీ ఏమీ తోచలేదు. At 9 o'clock in the evening, I was lying on my bed, thinking about what I should do next. 9 అయింది, అలా మంచం మీద పడుకొని ఉన్నాను. ఏం చేయాలి నేను ఇప్పుడు? జీవితం అంతా రాసేసాను. ఆయన జీవితం 7 నెలలు కఠోరంగా కట్టలు. మరి ఇదేమో రాయలేకపోతున్నాను. ఏం చేయాలి నేను ఇప్పుడు? బాబా హ్యాడ్ వాంటెడ్ మీ టు రైట్ హిస్ బయోగ్రఫీ ఇన్ పొయిటిక్ వెర్స్ ఇన్ హిందీ. ఇది అయిపోయాక, ఈ వచనం అయిపోయాక హిందీలో పద్యాల రూపంలో మళ్ళీ నా జీవితం రాయాలి నువ్వు. మళ్ళీ అదొక ఆర్డర్, ఆయన ఆర్డర్. హీ వాంటెడ్ మీ టు యూజ్ 4 meters ఫర్ దిస్ పొయిటిక్ ఎపిక్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన హిందీలో ఇప్పుడు కందపద్యం ఎలాగ 4 లైన్లు ఎలా ఉంటాయి, అలా ఒక శైలి ఆయన చెప్పారు హిందీలో రాయడానికి. హీ హ్యాడ్ ప్రామిస్డ్ దాట్ హీ వుడ్ గివ్ మీ ద మీటర్స్, బట్ సూన్ ఆఫ్టర్ హీ డ్రాప్డ్ హిస్ బాడీ. నేను ఇంకా వివరాలు నేను చెప్తాను కదా నీకు ఎలా రాయాలో అన్నాడు ఆయన. అనేసి శరీరం వదిలేశాను. వైల్ హీ వాజ్ లయింగ్ ఆన్ మై బెడ్ థింకింగ్ అబౌట్ హిస్ మేనిఫెస్టేషన్, సడన్లీ హీ అపియర్డ్ బిఫోర్. సో ఇలా పడుకున్నాను. 9 అయింది, ఇంకా నిద్రపోలేదు. ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఈ ప్రకటీకరణ అంటే ఏమిటో అని ఆలోచిస్తున్నాను. సడన్గా నా ఎదురుగుంట వచ్చి నిలబడ్డాడు ఆయన. హీ రోడ్ ది మీటర్స్ అని చాక్ బోర్డు. నా ఎదురుగుంట ఒక నల్ల బోర్డు, చాక్ పీసు అక్కడ ఉంది. ఆ టకటక ఆ చాక్ పీస్ తీసుకుని రాసేసాడు ఆయన. ఆ హిందీలో ఆ మీటర్స్ అంటే ఏమిటో, ఎలా రాయాలో అంటే కందపద్య, తేట గీత, ఆట వేలదా ఏదో అక్కడ రాసేసాడు ఆయన. సో ఐ కుడ్ రిమెంబర్ దెమ్. నాకు ఆయన ఎప్పుడైతే రాశాడో నా బుర్రలోకి వెళ్ళిపోయినాయి ఇక. సో ఇన్ హిజ్ ఓన్ మిస్టీరియస్ మేనర్ బాబా కన్వేడ్ టు మీ ద 4 poetic meters. సో ఆయన స్టైల్లోనే ఆయన చెప్పేసాడు నాకు అది. బట్ హీ డిడ్ నాట్ ఇంపార్ట్ టు మీ ఎనీథింగ్ అబౌట్ ద మేనిఫెస్టేషన్. స్టడీ చెప్పులు లేకుండా మళ్ళీ మాయమైపోయాడు ఆయన. మరి దీని సంగతి ఏమిటి? ఇది అలాగే ఉండిపోయింది. ఆ ప్రకటీకరణ అంటే ఏమిటో ఒక్క మొక్కు కూడా చెప్పలేదు మళ్ళీ. I then had the 4 meters for the biography, so I transcribed my prose story of his life into poetic verse in Hindi. So next పని ఇంక చెప్పేశాడు ఆయన.
చెప్పేశాడు కదా అక్కడ. హిందీలో దీన్ని తర్జుమా చేసి మొత్తం ఆ పద్య రూపంలో రాసేశాను. ఇట్ టుక్ 3 months and 20 days. 3 నెలల 20 రోజులు పట్టింది ఆయనకి. ఐ రోట్ హిజ్ హోల్ లైఫ్ ఇన్ పొయిట్రీ 14,000 couplets. 14,000 పద్యాలు రాసేట ఆయన మొత్తం. 28,000 lines ఆల్ ఇన్ రైమ్. అవి పాడుకోవడానికి వీలుగా ఒక వరుసలో 28,000 పంక్తులు మొత్తం దాన్ని తెలుగులో రాశారు. మీరు చూశారు కదా, బాబా పాదాలు ఉండి ప్రింట్ చేశారు. ఎంబీవీఆర్ శర్మ గారిని ఖమ్మం ఆయన తెలుగులో ద్విపద రూపంలోనే ఆయన ట్రాన్స్లేషన్ చేసి చాలా బాగా చేశారు. బట్ అగైన్ వెన్ ఐ కేమ్ టు ద ఫైనల్ చాప్టర్ ఆఫ్ ది బయోగ్రఫీ, ద మేనిఫెస్టేషన్, ఐ కుడ్ నాట్ రైట్ ఎ వర్డ్. పూర్తి అయిపోయింది. ఇక చివరి చాప్టర్ ఏమిటి? ప్రకటీకరణ. అది కూడా హిందీలో. దొల్లదు పెన్ను, అక్కడ మళ్ళీ ఆగిపోయింది. ఐ డిసైడెడ్ టు కమ్ బ్యాక్ లేటర్ టు ద మీనింగ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఐ అటెండెడ్ టు ది రైటింగ్ ఆఫ్ అదర్ బుక్స్ ఇన్స్ట్రక్టెడ్ బై హిమ్. ఏమి ముందుకు వెళ్ళా, ఇక్కడికి రాపేద్దాం, తర్వాత చూద్దాం దీని కూడా. మిగిలిన పుస్తకాలు ఇంకా చాలా చెప్పాడు ఆయన. వాటి సంగతి ఏమిటో చూసి అప్పుడు దీని గురించి ఆలోచిద్దాం అనుకున్నాను నేను. ద నథింగ్ అండ్ ది ఎవ్రీథింగ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్. ఆయన రాయమని చెప్పిన పుస్తకాల్లో అతి ప్రధానమైనది శూన్యము సర్వం. చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. బై డిసెంబర్ 1972 ఐ వాజ్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ రైటింగ్. డిసెంబర్ 1972 వచ్చింది. అప్పటికి నా ఓపిక పూర్తిగా అయిపోయిందని చెప్పొచ్చు. రాసి 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 ఐ వాజ్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్, బట్ స్టిల్ ద చాప్టర్ ఆన్ ద మేనిఫెస్టేషన్ వాజ్ ప్రెసింగ్ ఆన్ మీ. ఏమి చేస్తున్నా ఇదే. దాని సంగతి ఏం చేసావయ్యా, ఏం చేశారు? అది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఐ డిసైడెడ్ that I would try writing it in the form of a separate book, but I did not attend to it until later. ఇంక అనుకున్నాను అది మన వల్ల కాదు. సో ఇక్కడికి ముందు ఇవి ప్రింట్ చేసేసి ప్రపంచానికి విడుదల చేసి వేరే పుస్తకం రాద్దాం దాన్ని, ఆయన ఏమన్నా అనుగ్రహం ఇస్తే అని నేను నిర్ణయం తీసుకుని మిగిలిన పుస్తకాలకు వెళ్ళిపోయాను. అప్పుడు లార్డ్ మెహర్, ఆ లార్డ్ మెహర్ వచ్చేసింది అప్పటి. కానీ ఎన్నో ఏళ్ళు పట్టింది అదేమిటో అర్థం చేసుకోవడానికి నాకు. In 1973, I was accepted into the Avatar Meher Baba's trust as a trust. 1973వ సంవత్సరంలో ఒక ట్రస్ట్లో ఒక మెంబర్గా ఇతన్ని ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నారు. As a result of the pressures of the trust work for which I became responsible, I could not find the time to continue writing. కాబట్టి ట్రస్ట్ పనిలో మునిగిపోయాను. ఇక పుస్తకం రాయడానికి చాలా తక్కువ సమయం నాకు ఉండేది. As the years passed, it was not until 1977 that I began to realize that I had not fulfilled my writing work for Baba. 1977 వచ్చేసింది. నాకు లోపల నుంచి దొలుస్తూ ఉంది, బాబా ఏం చెప్పాడు, నువ్వు ఏం చేసావు, ఆ పుస్తకం సంగతి ఏం చేసావు, నువ్వు నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదు అని నాకు మనసులో అనుకోవడం జరిగింది. I still felt that I had to write about his manifestation. ఆయన ప్రకటీకరణ గురించి రాసి తీరవలసి ఉంది. It has taken several years to complete the writing of this book. అది అయిన తర్వాత కూడా చాలా ఏళ్ళు పట్టింది ఈ పుస్తకం రావడానికి. Some articles were inspired by people's questions and some were revealed inwardly. ఇందులో అనేక వ్యాసాలుగా ఈ పుస్తకాన్ని పొందుపరిచారు. కొన్ని బాబా ప్రేమికులు అడిగిన ప్రశ్నల నుంచి నాకు ప్రేరణ కలిగింది. కొన్ని బాబాయే నా హృదయం లోపల నుంచి ఆయన విషదపరిచారు. Beloved God ఈజ్ ఎవర్ మేనేజ్. ప్రియతముడైనటువంటి భగవంతుడు ఎప్పుడూ కూడా అందరికీ అందుబాటులో ఉంటాడు ఆయన. అలాగా కైలాస పర్వతం మీద శివుడు పార్వతి అలా కూర్చుని ఉన్నట్టుగా మొత్తం ప్రపంచం వీక్షించడానికి వీలుగా ఇలా కూర్చుని ఉంటాడు ఆయన. చూడండిరా నన్ను అని అంత మహాదర్శనం ఇస్తూ ఉంటాడు ఆయన. బట్ ఇట్ ఇస్ ద వీల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విచ్ బ్లైండ్స్ us ఫ్రమ్ సీయింగ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ ఫేస్. కానీ మనం అందరం పెద్ద పెద్ద రగ్గుల్లాంటి దళసరి ఉన్నటువంటి అజ్ఞానం అనే ముసుగులు వేసేసి తిరుగుతున్నాం ప్రతివాడు. సో ఆయన మొహాన్ని మనకి చూడలేకపోతూ. Beloved God has come down to our human level as the avatar to lift this way. ఇక ఆయన వీడి నా మొహం చూడటం లేదు, ఇలా వదిలిస్తే వీడి లాభం లేదు, ఎప్పటికీ చూడ్డు అని ఆయన మానవ రూపం వేసుకొని అవతార పురుషుడుగా మన మధ్యకు వచ్చి ఈ ముసుగు తొలగిస్తాడట. చూడరా కొంచెం చూడు తీ పక్కకి అని ఆ ముసుగుని పైకి ఎత్తుతాడట ఆయన. He works and suffers for humanity
మేకింగ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఈచ్ ఆఫ్ అస్ టు విట్నెస్ హిజ్ మేనిఫెస్టేషన్. దానికోసం ఆయన ఎంతో పని చేస్తాడు, ఎన్నో కష్టాలు భరిస్తాడట ఆయన. ఎందుకని మనం ఆయన మొహం వైపు ఇలా చూసి ఆయన ఆ దివ్య తేజస్సును ఆస్వాదించగలుగుతాము అని. హీలో నో హౌ మచ్ హీ హ్యాస్ వర్క్ టు థిన్ ద వీల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ప్రతివాడు ఇలా కప్పుకున్నటువంటి అజ్ఞానపు తెరను పలచన చేయడానికి ఎంత భయంకరమైన కష్టాలను అనుభవించాడో ఆయనకు ఒక్కడికే తెలుసు, మనకెవ్వరికీ దాన్ని అర్థం చేసుకోలేము. బట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ హిజ్ వర్క్ హ్యుమానిటీ విట్నెసెస్ హిజ్ మేనిఫెస్టేషన్ నౌ ఆఫ్టర్ హీ హ్యాస్ ఫిజికల్లీ డిపార్టెడ్. భౌతికంగా ఆయన శరీరాన్ని విశ్రాంతికి విడిచిపెట్టి ఆయన వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఆయన జీవితకాలంలో చేసినటువంటి ఆ కార్యము యొక్క ప్రతిఫలంగా మనందరికీ ఆ ప్రయోజనము దక్కి నెమ్మదిగా చూస్తూ ఉంటాం. అయ్యో ఎంత గొప్పవాడండి ఆయన, ఎలాంటి జీవితం జీవించేయండి ఆయన అని కొంచెం కొంచెంగా సత్యము వైపు మనకి ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. లెట్ us ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ హిజ్ మేనిఫెస్టేషన్. మనందరం కూడా ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చూడడానికి సన్నద్ధులు అవుదాం మనం. ఎందుకని వచ్చేస్తుంది రేపో ఎల్లుండో ఆ సమయం, ఆయన పని యొక్క కారణంగా ఆ ప్రయోజనం మనకి దక్కి తీరుతుంది. మనం కూడా సన్నద్ధులం అవ్వాలి. హీ హ్యాస్ కమ్ టు మేనిఫెస్ట్ హిజ్ డివినిటీ. ఆయన దివ్యత్వాన్ని ప్రపంచానికి బహిరంగం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన బిలవెడ్ గాడ్ కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ ఫర్ దిస్ పర్పస్. ఈ ఒక్క కారణం కోసమే ప్రియతముడైనటువంటి భగవంతుడు అంత కష్టాన్ని కోర్చి ఈ భూమి మీద అడుగు పెట్టాడు ఆయన. అండ్ హీఈస్ నౌ ప్రిపేరింగ్ ద వరల్డ్ ఫర్ హిజ్ మేనిఫెస్టేషన్. జీవితం అంతా కఠోరమైన కష్టం పడి మనందరికీ ఆ వరాన్ని ఇవ్వడానికే ఆయన కృషి చేశాడు. దాని ఫలితం నెమ్మదిగా ఇప్పుడే ఫలాలను ఇచ్చే సమయం వచ్చింది. మెహర్ బాబా ఈజ్ అవేకనింగ్ హ్యుమానిటీ. అంచేత ఇప్పుడు ఆయన మేలుకొలుపు అనేటువంటి ఆ ప్రక్రియను, మానవాళిని అందరినీ మేలుకొలిపేటువంటి ప్రక్రియను పూర్తి స్థాయిలో ఇప్పుడు మొదలవుతుంది. సో ఆల్ ద వరల్డ్ మే బేర్ విట్నెస్ టు హిజ్ మేనిఫెస్టేషన్ యాజ్ గాడ్. ప్రపంచమంతా సాక్షిభూతులుగా అవును ఆయన భగవంతుడే అనేటువంటి ఆ సత్యాన్ని తిలకించి అనుభవపూర్వకముగా తెలుసుకునే రోజు దగ్గరలో ఉన్నది. అండ్ షెడ్ టీయర్స్ ఇన్ హిజ్ లవ్ దట్ విల్ టర్న్ ఇన్ టు కప్స్ ఆఫ్ వైన్. ఆయన మీద ప్రేమతో కన్నీళ్లు వదులుతాడట ప్రతి మానవుడు కూడా. ఆ ప్రేమయే వాడికి ఒక మధువుతో నిండిన పాత్రగా అయ్యి వాడికి ఆ దివ్య ప్రేమ అనుభూతిని ప్రసాదిస్తుంది. ఇది ఆయన ఉపోద్ఘాతంగా రాశాడు.